ఉన్నతమైన కృపలో పాలుభాగస్తులుగా చేసి మీ వాక్యము ద్వారా మా జీవితాలకు నెమ్మది సమాధానం కలుగునట్లుగా చేయమని ఈ స్థలంలో కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేస్తున్నాను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మైక్ సరిగా చూడన్నా. స్టాండ్ నుంచి వదిలిపెట్టినాము. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయం 58వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమందున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? చాలు. యెషయా గ్రంథంలో రాయబడి ఉన్న మాటలు మనం చదువుకున్నాం. ఉపవాస దినముల గురించి మనం చాలా ఆలోచిస్తాం. లెంట్ డేస్ను బట్టి ఉపవాస ప్రార్థనలు ఆచారముగా అలవాటు ప్రకారంగా క్రమంగా నడిచేవారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యెరూషలేము కుమార్తెల గురించి, సియోను కుమార్తెల గురించి వ్రాయబడి ఉన్నది. అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రభు దగ్గర ఉపవాసం అనేది ఎలా ఉండాలి? ఉపవాస ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుట. ఉపవాస ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుట. ఉపవాస ప్రార్థన దినమందున ప్రభు యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకమైన రీతి మనకు ఒకటి ఉన్నది. వారానికి ఒక రోజు దేవుని యొక్క సన్నిధిలో నీ పిల్లల గురించి, నీ వ్యాపారం గురించి, నీ వ్యక్తిగత ఆరోగ్యాల గురించి, కుటుంబాల గురించి ప్రార్థన ఎలా చేయాలంటే మనుషులకు కనబడినట్లుగా కాకుండా ఇంటిలోనే రహస్యమందు ప్రభువైన యేసుని వెంబడించాలి. అంటే నీ గదిలో కూర్చొని ఏం చేయాలి అంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నేను ఉపవాసం ఉన్నానని, నేను ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించి ఉన్నానని, లేకపోతే ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయని నీ వ్యాపారంలో కానీ, నీ గుద్దులాటలో కానీ, నీ పనిపాటలో కానీ ఉన్నావనుకో, నీకు నీవే మోసపోతావు. మేము ఉపవాసం ఉన్నాం కదా, నువ్వెందుకు చూడవు? ఇక్కడ అంటారు, మేము ఉపవాసం ఉన్నాం కదా, మీరు ఎందుకు చూడరు? మేమైతే మా ప్రాణములను ఆయాసపరుచుకున్నాం, అలిచిపోయి ఉన్నాం. ఆహారం తినని వాడు ఏం చేస్తాడంటే నీరు చెల్లిపోయి, సొమ్ము చెల్లిపోయి ఏదైనా పని చేసేటప్పుడు ఏం చేస్తాడంటే సొమ్ముతూ ఉంటాడు. చాలామంది లేమిలో ఉన్నప్పుడు, కలిమిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తన్ను తానే సనుగుడుగా ఉంటాడు.
ప్రభు దగ్గర మనం విచారించాలి, ప్రభు దగ్గర మనం విజ్ఞాపన చేయాలి. రాత్రి అంతా ఆన్లైన్ ప్రైడ్లో అందరికి చాలా మందికి ఫోన్ చేశారు, కొంతమంది ఫోన్ ఎత్తలేదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యేసు క్రీస్తు వారి ఎదుట రాత్రి వేళ సమయంలో ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి. చాలా మంది మేము ఉపవాసం ఉన్నాం కదా, మా ముఖాలు వికారం చేసుకున్నాం, మేము ఆయాసపడుతున్నాం, కాబట్టి నువ్వు మమ్మల్ని ఎందుకు చూడు అని అంటారు. ఇట్టి ఉపవాసం దేవునికి ప్రీతికరమా? కాదు. ఇలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమా? కాదు. మరి ఎలా ఇష్టం? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనుషులందరూ అనుకుంటారంట, నువ్వెందుకు మమ్మలను లక్ష్య పెట్టవు అని. అందరూ మీ ఉపవాస దినమందున మీరు ఏం చేస్తారు? వ్యాపారాల మీద ఉంటారు. ఉపవాస దినమందున వ్యాపారం, ఉపవాస దినమందున గుద్దులాట్లు అంటే కొట్లాట్లు, ఉపవాస దినమందున దేవుని మాట వినరు. ఆ రోజు ఉపవాసం అన్న దినమున ప్రభు యొక్క సన్నిధిలో నీవు స్నానం చేసి మంచి బట్టలు ధరించుకొని దేవుని దేవాలయంలో ఆ దినమంతా కూడా ప్రభు దగ్గర దీక్షగా ప్రార్థన చేయాలంట. మనుషులందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మా కంఠస్వరం విన్నావా? మేము ప్రార్థన చేస్తున్నాం, కేకలతో ప్రార్థన చేస్తున్నాం, కాబట్టి మా కంఠస్వరం నీకు వినబడతలేదా? ఒకసారి ఎవరైనా కానీ మనం పిలిచినప్పుడు వాడు వినకపోతే ఏమంటామంటే, ఎన్నిసార్లు పిలిచినా నీకు వినపడతలేదా అని అంటాం. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా అందుకనే సామెతల గ్రంథంలో అన్నారు, మీరు చేతులెత్తినా కానీ నేను చేతులెత్తను, మీరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినా కానీ మీ వైపు చూడును అని ఎందుకు అన్నాడంటే, కారణం ఏంటంటే వీరిలో ప్రార్థన లేదు, వీరిలో భక్తి లేదు. ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట అంటాడు, మీ కంఠ ధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందురు అని అంటాడు. చూచారా? కానీ దేవుని యొక్క సన్నిధిలో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఏమన్నాడు? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? లేదు. కానీ ఇక్కడ అంటాడు, మనుష్యుడు తన ప్రాణము బాధపరుచుకోవలసిన దినము అట్టిదా ఒకడు చూడండి, జమ్ము వలె తలలు ఆడించుకొని గోను పట్టగట్టుకొని బూడిదలో కూర్చుండుట అట్టి ఉపవాసం. ఆ జమ్ము ఎక్కడ పోలుస్తుంది తెలుసా? రెల్లు గాని జమ్ము గాని బురదలోనే, మంచి నీటిలో కాదు, బురదలో. అది ఎప్పుడు కూడా గాలికి ఊగుతూ ఉంటది. అలాగే మనుషులు కూడా జమ్ము వలె లోకంలో పాపములు ఎదుగుతూ ఉంటారు. వారు అటు ఇటు ఊగుతూనే ఉంటారు. వారు ఉపవాసం ఉన్నట్లుగానే ఉంటారు. వారు బూడిదలో కూర్చున్నట్లుగా ఉంటారు. బూడిదంటే తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో రిక్తునిగా ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన లేకుండా మేము చూసావా, అక్కడనే గ్రామంలో ఒక వ్యక్తి బూడిదలో కూర్చొని బూడిదలో కొరలాడి బూడిదలో ప్రార్థన చేస్తే జనమందరూ కలిసి అనుకున్నారంట, అమ్మో బూడిదలో కూర్చున్నాడే అనుకున్నానే, ఈ ఉపవాసం నాకు ఇష్టమా అని అంటాడు. ఇలాంటి ప్రార్థన నాకు ఇష్టమా? కాదు. ప్రియులారా, రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. కానీ నీ సంఘంలోనే నువ్వు ఎలా ఎదుగుతున్నావు? దేవుని యొక్క సన్ను ఒలివ చెట్టు వలె ఉన్నవా? జల్దర వృక్షములు ఉన్నవా? కర్పూర వృక్షములు ఉన్నవా? ద్రాక్ష తీగల వలె ఉన్నవా? జమ్ము వలె ఉన్నవా? ఎలా ఉన్నావు నువ్వు? అందును బట్టి మన కుటుంబాలలో అనేకమైన ఒడిదుడుకులు వస్తాయి, అనేకమైన శ్రమలు వస్తాయి. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమా? కాదు. మరి ఎలా చేయాలి? బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయంలో
సంపూర్ణ సిద్ధి కలగజేయలేని సంపూర్ణమైన స్థితిని కలుగజేయలేనిది అర్పణను బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు. ఏం కాలం అంట? దిద్దుబాటు కాలం. దిద్దుబాటు కాలం. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో గుడారంలో ఉన్నాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అట్టివాడు తన నాలుకతో కొండెములు లాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు అని అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని యొక్క గుడారంలోనే ఉంటున్నావు, కానీ దేవుని యొక్క సన్నిధిలోనే గడుపుతున్నావు, కానీ మానవుని యొక్క మనస్సు సరైనది కాదంట. మానవుని యొక్క మనస్సును సర్దిద్దుకోలేరంట. కాబట్టి ఇది ఎప్పుడు జరిగేదే, మనం ఎప్పుడు గుడారంలో ఉంటాంలే అని అనుకుంటారంట. కానీ మనం అర్పణ అర్పిస్తాం. ఎడ్ల రక్తము, పశువుల రక్తము, కోళ్ళ రక్తము వధిస్తాం. కానీ దేవునికి నీ హృదయం అని దేవునికి ఇవ్వాలి. నీ హృదయంలో ప్రభువులో ఉన్న వాగ్దానాలు నెరవేర్చుకోవాలి. నీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలంట. అయితే ఇది దిద్దుబాటు కాలం. ఏ కాలం అంట? అనేక మంది దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి తన యొక్క పాపములను విడిచిపెట్టి దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా తమ యొక్క శరీరాలు సమర్పించుకునే దినాలివి. అయితే ఇవి దిద్దుబాటు కాలం, ప్రభుకు లోబడే కాలం. కింద వచ్చి రాయబడిన మాట చూడండి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము. దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోను నానా విధములైన ప్రక్షాళనతోను సంబంధించి శరీరాచారములు మాత్రమే అయ్యున్నవి. అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదనియు మరి ఘనమైనదని పూర్ణమైనదని గుడార ద్వారం యొక్క మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. చాలా ఇక్కడ దేవుని యొక్క గుడారంలోనికి మనం ప్రవేశించున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, కానీ అన్నపానాలతో కూడింది కాదు. ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రభువుకి ఇష్టమైనది ఏంటి? యేసు క్రీస్తు వారే తాను బలిగా వచ్చాడు. మన బలిపశువులను వధించడానికి వీలు లేదు. మన బలిపశువులను వధిస్తే పాపాలు, దోషాలు, శాపాలు పాము. కాబట్టి యేసు క్రీస్తు రక్తంలో కడబడడానికి ఇక్కడ ఒక మాట రాయబడింది. కింద వచ్చి రాయబడిన మాట చూడండి. చూడండి, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లునట్లు. చూడండి, ఆవు దూడ బూడిద చల్లునట్లు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తమయు నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. చాలండి. ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా నిన్ను శుద్ధినిగా చేయను. ఎక్కడంటాడు? అరే నువ్వు ఆవుల్లో ఉంటావురా మేకల్లో ఉంటావు? ఎక్కడుంటావు? ఆవుల్లో ఉంటావు, మేకల్లో ఉంటావు, గొర్రెల్లో ఉంటావు. సమాధానం లేనప్పుడు ఎక్కడ స్వస్థత కలుగుద్దా? ఎక్కడ నెమ్మది కలుగుద్దా? ఏ వాక్యం ద్వారా నేను బలపరచబడతానా? ఎక్కడికెళ్తే నేను బాగుపడతానా అని అనుకుంటాం. కానీ వారు ఏం చేశారు? యూదులుగా ఉన్నవారు మాంసమును కాల్చి బూడిదను చేసి ఆ బూడిదే మన శుద్ధినిగా చేస్తుంది, ఆ బూడిద ద్వారా మనం పవిత్రంగా ఉంటామని ఆ బూడిదని జిమ్ముకున్నారంట. మట్లాది వారం నాడు యూదులైన వారు ఏం చేశారంటే దేవుని దేవాలయంలో మట్లన్నీ కాల్చి వాటిని బూడి చేసి వారి నచ్చటి మీద సిలువను గుర్తించుకున్నారంట. దోషాలు పోతాయా? పాపాలు పోతాయా? నేరాలు ఘోరాలు పోతాయా? లేవే. వీటి వలన ఏ పాపము కాదు. కాబట్టి ఆవునైనను దూడనైనను గొర్రెలైనను వాటిని కాల్చి మాంసం బూడిద చేసిన ఎడల వాటి ద్వారా పాపాలు పోగానే క్రీస్తు రక్తము ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి. స్తోత్రం. అలాగే యాగములు, యజ్ఞములు, పీఠములు, బలిపీఠములు, నైవేద్యములు, దహనములు కోరేవాడు కాదాయన. కాశీకి పోయి గంగస్నానం చేసి గట్లు పైకి ఎక్కి నిలుగోపులు ఇచ్చి పొడుగులు చేస్తున్నా కానీ మానవుని యొక్క గుండె మారాలి.
కట్టుటకు, పడగొట్టుటకు, శిక్షించుటకు, ప్రేమించుటకు అధికారము కలిగిన వాడు ఆయనే. కాబట్టి కులాలలో, మతాలలో, ఆచారంలో, సిద్ధాంతంలో, హోదాలో, పదవిలో, యాత్రలో, దీర్ఘయాత్రలో, పుణ్యక్షేత్రంలో, నదులలో, సృష్టిలో, సముద్రంలో రక్షణ లేదు. కానీ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. కాబట్టి 40 రోజులు ఎక్కువ ఉపవాస ప్రార్థన ఏంటంటే ఆచారాన్ని బట్టి కాదు, అలవాటుని బట్టి కాదు, కానీ దేవుని చిత్తం, దేవునికి అనుకూలం. చూచావా? కాబట్టి మన పూర్వీకులైన వారిని వధించారు, వాటి మాంసం తిన్నారు, వాటిని బూడిదిగా చేశారు, ఏం ప్రయోజనం లేదు. సజీవుడైన యెహోవాని మనం ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయనే రక్షకుడు, విమోచకుడు. ఆయన మన పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ప్రతి ఒక్కరిని దీవించాడు ఆయన, మన పాపాలు క్షమించాడు ఆయన. ఆయన గొర్రెపిల్ల రక్తంలో కడిగి శుద్ధినిగా చేశాడు. దేవుని స్తోత్రం. మన పాపము కాదు, పరిశుద్ధులమి. దేవుని యొక్క సంఘంలో ఏర్పరచబడి ఉన్న పరిశుద్ధ సంఘంలో కూడుకొని ఆయనను ఆరాధిస్తున్నాం. ఆ సత్యవంతుడైన దేవుడే మనందరినీ కనికరించాడు. మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన కృప. అందుకనే మనం దేవుని ఆలయాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఆలయంలో ఎప్పుడు కూడా ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రాత్రి నాకు దర్శనం వచ్చింది. ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. ప్రభు నాతో మాట్లాడింది చెప్తాను. అమ్మగారు నేను చెప్పి మాట్లాడి చాలా సంతోషపడుతుంది. మందిరం చుట్టూ ద్రాక్ష తోటలు ఉన్నాయి. మందిరంలో నేను అంటున్నాను, ద్రాక్ష తోటలు ఎలా ఉన్నాయో ఒక కాయ కోసి అమ్మగారికి తినిపించాను. కొన్ని కాయలు పిల్లలకి కోసిచ్చాను. ప్రవీణ్ అన్నాడు, అన్ని గుత్తులుగా ఉన్నాయి నాన్న. ఎక్కడ చూసినా చాలా సంతోషపడ్డాను. మరలో ప్రార్థన చేస్తున్నాను. 1 గంట 2 గంటల సమయంలో ప్రార్థన చేస్తుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 14 వచనం చదువునానా. ప్రభు నాతో మాట్లాడు. ఒక్క మాటే పిల్లల గురించి, సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇచ్చిన నాకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటో చదవండి. ఆయన వచ్చి 14వ అధ్యాయము 14 వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు దేవుడే స్వస్థపరిచే దేవుడు. ఆయన మనము సమూహముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసు క్రీస్తు వారి ఎదుట ఉన్నప్పుడు గాయాలతో ఉన్నావా, బాధలతో ఉన్నావా, శోధనతో ఉన్నావా, కన్నీరుతో ఉన్నావా, నీ శ్రమలన్నిటికీ దేవుడే మేలు చేసేవాడు. దేవుని స్తోత్రం. సోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో బలపడదాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ మోకాళ్ళ మీద నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మమ్మలను ప్రేమించండి, మమ్మలను దీవించండి. మోకాళ్ళ మీద నిలబడి ఉన్న ప్రతి బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి. ప్రతి రోగులను, వ్యాధిగ్రస్తులను, బలహీనులను మీరు స్వస్థపరచండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు వెలుగింపచేయండి. విశ్రాంతి దినమందున నీ వాక్యము ద్వారా మా హృదయాలు బలపరచండి. వందనాలు. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని కానుడు రక్షకుడు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరూ